నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు బుధవారం అర్ధరాత్రి నుండే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభమైంది. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పగూలింది. బుధవారం తెల్లవారుజాము నుంచే బస్సులు డిపోలకే పరిమితం కావడంతో సామాన్యమైన ప్రజలు, ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రధాన డిపోల ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వ్యక్తులతో బస్సులు నడిపించేందుకు ప్రయత్నిస్తుండటంతో పలు చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. డిపోల లోపలికి ప్రైవేట్ డ్రైవర్లను తీసుకెళ్లే క్రమంలో కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బస్సులు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వాహనదారులు, క్యాబ్ డ్రైవర్లు అడ్డగోలు వసూళ్లకు తెరలేపారు. సాధారణ ఛార్జీల కంటే 20 నుండి 30% అదనంగా వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు అంటున్నారు. యాప్ ఆధారిత సర్వీసులైన ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సర్వీసుల్లో సర్జ్ ప్రైజింగ్ కారణంగా రెట్టింపు ధరలు చూపిస్తున్నాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సమ్మె కారణంగా బస్సులు లేకపోవడంతో ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్లలో రద్దీ సాధారణం కంటే దాదాపు ఏకంగా 3 రెట్లు పెరిగింది. ప్రయాణికులు ఫుడ్ బోర్డులపై వేలాడుతూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సమ్మెను నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో పరిమిత సంఖ్యలో బస్సులు నడిపేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. అయితే తమ ఐక్యతను చాటుతూ సమ్మెను విజయవంతం చేస్తామని జేఏసీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని వారు హెచ్చరిస్తున్నారు. ఇలా కొంతకాలంగా ఇటు ఆర్టీసీ సంబంధించిన కార్మిక జేఏసీ అయితే మాత్రం పిలుపునిచ్చింది సమ్మెకు. అలాగే తమ డిమాండ్లను గత 2 సంవత్సరాలుగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా ఇటు రవాణా శాఖ మంత్రికి, సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఒకవైపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయితేంది, అలాగే పెండింగ్లో ఉన్న బకాయిలు అయితేంది, అలాగే ఉద్యోగ భద్రత విషయంలో చాలా అంశాలు కూడా పెండింగ్లో ఉండడంతో వాటికి న్యాయం చేయాలి, మాకు రక్షణ కల్పించాలని కూడా కొంతకాలంగా వాళ్ళు వినతుల రూపంలో ఇస్తున్నారు. గతంలో కూడా సమ్మెకు పిలుపునిచ్చి కూడా చివరిలో ప్రభుత్వం కూడా చెప్పడంతో సమ్మెకు వెనక్కి తగ్గారు. ఈసారి సమ్మెకు నోటీసులు ఇచ్చినా కానీ ప్రభుత్వం సరిగా స్పందించలేదని, 41 రోజుల ముందు ఇచ్చినా కానీ చివరి రోజులో చర్చలకు పిలిచి సరిగా చర్చలు కూడా జరపలేదు. అలాగే ఆశించిన మేరకు కూడా ప్రభుత్వం నుండి కూడా ప్రకటన రాలేదని కూడా జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని కూడా వారిక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా మొత్తం బస్సులన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఇక డిపోలకే బస్సులు పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యవస్థపై ఆధారపడ్డ ఇలాంటి సందర్భంలో ఇక చాలా మంది అయితే మాత్రం ఇటు రోడ్డు మీద ఇక ఆటోల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు మెట్రో స్టేషన్ పైన ప్రధానంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం ఇటు మెట్రో ఎంఎంటీఎస్ వద్ద అయితే మాత్రం చాలా మంది అయితే మాత్రం చాలా మంది ప్రయాణికులు అయితే మాత్రం మొత్తం కూడా నిండి కిక్కిరిసిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తం బస్సులు ఆగిపోవడంతో ఉదయం పూట చాలా మంది బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రధానంగా తెల్లవారుజామునే 5-6 గంటలకు చాలా మంది ఇటు వివిధ పనుల కోసం అయితే మాత్రం ఇటు ఉద్యోగులు అయితేంది, అలాగే రోజువారీ కూలీలు కూడా ఉదయాన్నే బస్సులపై చాలా మంది కూడా ఆధారపడ్డారు. దాదాపు హైదరాబాద్లో 20 లక్షల పైగా ప్రయాణికులు అసలు ఆర్టీసీ బస్సు పైనే ఆధారపడ్డారంటే ఎంత పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఇటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు ఇదే సందర్భంలో అదనుగా చూసుకొని ప్రైవేటు వ్యవస్థలైన రవాణా వ్యవస్థలు అయితే మాత్రం మొత్తం కూడా ధరలు పెంచే ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. ఛార్జీలు పెంచుతున్నారు. ఇటు బుకింగ్, ఓలా సంబంధించిన వాటి ఈ యాప్ ఆధారిత సర్వీసులు అయితే మాత్రం ఇక సాధారణం కంటే ఎక్కువ కూడా ఇటు డబ్బులు కూడా పెంచినట్టు కూడా కనిపిస్తుందట. ఇలా ప్రయాణికులు అయితే మాత్రం చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత వెహికల్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇంతకాలంగా పక్కకు పెట్టిన వెహికల్ అయితే మాత్రం ఇటు సొంత వెహికల్ తీసుకొని వాడుతున్నారు. కానీ చాలా మంది ఆధారపడడంతో అసలు సమస్య ఇక్కడ వచ్చింది. ఇలాంటి సందర్భంలో మరి ప్రభుత్వం అయితే మాత్రం ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా కొన్ని సర్వీసులు నడిపించడానికి ఇటు ప్రైవేటుగా
కొంతమందిని అయితే మాత్రం అప్పటికప్పుడే ఇటు డ్రైవర్లను కండక్టర్లను కూడా హైర్ చేసుకుంది. కానీ వాళ్ళు వెళ్తున్న సమయంలో ఇటు జేఏసీ నాయకులు అయితే మాత్రం అడ్డుకుంటున్నారు. అలాగే అడ్డుకుని ఉధృతమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ప్రభుత్వం ఇప్పటికైనా మరి చర్చలకు మరోసారి చర్చలకు పిలిచి మరి ఈ విషయంలో మరి ఆర్టీసీ కార్మికులకైనా న్యాయం చేస్తుందా, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకొని మేము కూడా వెనక్కి తగ్గమని ప్రభుత్వం చెప్తుందా? మరి ప్రభుత్వం చెప్పే వరకు మేమైతే మాత్రం సానుకూలంగా స్పందన వచ్చే వరకు మాత్రం సమ్మె విషయంలో వెనక్కి తగ్గమని కూడా ఇటు కార్మిక సంఘాలు అంటున్నాయి. చూడాలి ఎవరు ఎప్పుడు మరి వెనక్కి తగ్గుతారా లేదా, ప్రభుత్వం ఏం చేస్తుంది, కార్మిక సంఘాల మరి యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో అనేది కూడా అందరు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రయాణికులు అయితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక సాధారణ పేదవాళ్ళు అలాగే విద్యార్థులు కూడా చాలా మంది రోడ్డెక్కి సమయానికి వెళ్లాల్సిన సందర్భంలో ఇటు బస్సులు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇటు పరీక్షల కాలం సరిగ్గా 22వ తారీఖు నుండి ఇటు పాలిటెక్నిక్ పరీక్షలు ఉన్నాయి, పలు యూనివర్సిటీల్లో కూడా ఇటు పీజీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో సకాలంలో బస్సులు లేకపోవడంతో దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా, ఆర్థికంగా ఇబ్బంది, అలాగే సమయానికి చేరుకోలేని పరిస్థితి కూడా చాలా మంది ఉన్నది. చూడాలి మరి ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కూడా కార్మిక నేతలు అంటున్నారు. ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని కూడా ఉత్కంఠ అందరిలో కనిపిస్తూ ఉంది.